తెలుగు సంస్కృత అకాడమీని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, అకాడమీ అభివృద్ధిపై ఎలాంటి శ్రద్ధ చూపలేదని అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ శరత్చంద్ర ఆరోపించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న తెలుగు సంస్కృత అకాడమీ ఉప కార్యాలయాన్ని ఆగస్టు 19న ఆయన సందర్శించారు. అకాడమీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అకాడమీ పూర్తిగా నిరాదరణకు గురైందని, గతంలో అకాడమీ చైర్మన్గా వ్యవహరించిన లక్ష్మీపార్వతి ఈ కేంద్రాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని చైర్మన్ విల్సన్ విమర్శించారు. అనంతరం అదే ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో విల్సన్ మాట్లాడుతూ, గత 3 దశాబ్దాలుగా ఏయూ ప్రాంగణంలో ఉన్న అకాడమీ భవనం శిథిలావస్థకు చేరుకుందని, తెలుగు భాష వికాసానికి పాల్పడుతున్న అకాడమీకి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో స్థలం కేటాయిస్తే నూతన భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని విల్సన్ చెప్పారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆర్కిటెక్ట్ ల్యాబ్ భవనాన్ని తమ అకాడమీకి తాత్కాలికంగా కేటాయించాలని వైస్ ఛాన్సలర్ను కోరుతూ లేఖ రాయడం జరిగిందని, అయితే వీసీ అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రార్ రాంబాబుని కలిసి లేఖను అందించడం జరిగిందని, ఈ అంశంపై ఆయన సానుకూలంగా స్పందించి ఈసీకి ఈ విషయాన్ని తెలియజేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు విల్సన్ చెప్పారు. అకాడమీకి సంబంధించి అనేక రూపాల్లో మేము బాధ్యత తీసుకున్న తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాంతాలు కూడా సందర్శిస్తున్నాం. సందర్శించే క్రమంలో ఇంతకుముందు తిరుపతి, అదేవిధంగా విజయవాడ, గుంటూరు కొన్ని ప్రాంతాల్లో అకాడమీ సంబంధించిన ఈ సబ్ సెంటర్స్ని చూసాం. అయితే వాస్తవానికి తెలుగు అకాడమీకి సపరేట్గా బిల్డింగ్స్ లేవు. ఆంధ్రప్రదేశ్లో ఒక సపరేటు బిల్డింగ్ కట్టడానికి మా దగ్గర 15 నుంచి 20 కోట్ల వరకు నిధులు ఉన్నాయి. అందుకని సిఆర్డిఏలో మేము 2 ఎకరాలు భూమి అడిగి సపరేట్గా హెడ్ ఆఫీస్కి ఒక నిర్మాణం చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు అత్యంత పెద్ద ఏరియా ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి ఈ క్యాంపస్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో పుస్తకాలు ముద్రించడానికి, పంపిణీ చేయడానికి ఉన్న ఈ సబ్ సెంటర్ని మేము తీసుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అయితే దురదృష్టం, దశాబ్దాల తరబడి ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకాలు వెళ్తున్నప్పుడు కూడా సరైన వస్తువులు లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో తెలుగు అకాడమీ మేము ప్రభుత్వానికి ఫ్రీ బుక్స్ రూపంలో పుస్తకాలు తక్కువ కాస్ట్కి బుక్స్ వేసి మేము ప్రింట్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ కవర్ చేస్తున్న ఈ ఏరియాలో కూడా ఈ బిల్డింగ్ అనేది అత్యంత దయనీయ పరిస్థితిలో ఉంది. ఈ బిల్డింగు కూలిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడే బుక్స్ పెట్టుకొని ఇక్కడి నుంచే బుక్స్ అన్నీ కూడా సప్లై చేస్తున్నాం. పక్కనున్న బిల్డింగ్ని మనం అడిగాం. ఈ బిల్డింగు ఆర్కిటెక్చర్ సంబంధించిన ఈ భవనాలు ఇవ్వమని కూడా ఈరోజు రిజిస్ట్రార్ గారితో కలిసి మాట్లాడడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. వైస్ ఛాన్సలర్కి అందుబాటు లేకపోవడం వల్ల
రిజిస్ట్రార్ గారిని అడిగాము. రిజిస్ట్రార్ గారు ఇక్కడ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వెంటనే తక్షణం సాయం చేస్తా అన్నారు. కాబట్టి వారు బాధ్యత తీసుకొని ఇక్కడ వెంటనే ఇక్కడ షిఫ్ట్ చేస్తే కొంత ఉపయోగం ఉంటుంది. ఆ ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా సంస్కృత అకాడమీ ఏర్పడిన తర్వాత గతంలో ఇప్పుడు కూడా సంస్కృత అకాడమీ కోసం రూపాయి డబ్బులు కూడా గత అధ్యక్షురాలు తీసుకొచ్చిన పరిస్థితి లేదు. నేను సంస్కృత అకాడమీ పెట్టానని ఉపన్యాసం ఇచ్చుకోవడం తప్ప ఎక్కడ కూడా లక్ష్మీపార్వతి గారు ₹1 వారు తీసుకురాలేదు. కానీ చైర్మన్ అయిన తర్వాత ఈ సంస్కృత అకాడమీకి సంబంధించి ఇటీవల ఢిల్లీలో సెంట్రల్ యూనివర్సిటీ సాంస్క్రిట్ నేను సందర్శించడం ద్వారా ఆ సెంట్రల్ యూనివర్సిటీ వారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మేము ఏర్పాటు చేస్తున్న సంస్కృత సప్తాహం, అంటే ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో సంస్కృత భాషకి ఒక గుర్తింపు తీసుకొస్తూ సప్తాహం పేరుతో కార్యక్రమం ఒకటి తీసుకొచ్చాం. ఈ సప్తాహం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు దేశంలో మనుషులు కులాలుగా, మతాలుగా, ప్రాంతాలు విడిపోతున్న పరిస్థితుల్లో ఈ దేశం మొత్తాన్ని కట్టిపడేసే సామర్థ్యం ఉంది ఒక సంస్కృత భాషకి అనేది నేనైతే బలంగా నమ్ముతున్నాను, ఒక జాతీయ భావన తీసుకెళ్ళడానికి. అందుకని సంస్కృత భాష అది మృత భాషగా మారకూడదు. మనం కేవలం ఆలయాల్లో పూజారులు, వైదిక ధార్మిక కార్యక్రమాలకు తప్ప బయట మాట్లాడిన పరిస్థితిలో ఉంది. అయితే అందుకోసం ఏంటంటే సంస్కృత భాషని మరింత డెవలప్ చేసే క్రమంలో సంస్కృత సప్తాహం చేయాలని సంస్కృత పండితులు అడిగారు. అడిగిన తర్వాత అందులో భాగంగా ఈ సంస్కృత సప్తాహం చేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఈ కార్యక్రమం 25 నుంచి మొత్తం 31 తారీఖు వరకు నడుస్తుంది. శ్రీకాకుళంలో మొదలై అదేవిధంగా 20 తారీఖు శ్రీకాకుళం, అదే 20 తారీఖు విజయనగరం, 26 తారీఖు విశాఖపట్నం, అంటే ఈ ఊర్లో విశాఖపట్నంలో కూడా భారతీయ విద్యా కేంద్రంలో ఈ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 26 కొవ్వూరు, 27 తణుకు, అదే 27 తారీఖు గుంటూరు, అదే 28 తారీఖు జిల్లెలమూడి, 30 తారీఖు కర్నూలు, అదేవిధంగా 31 గుడివాడ, అదేవిధంగా అదే 31 తారీఖు సప్తాహం కార్యక్రమం విజయవాడలో చేయాలని నిర్ణయించాం. ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే, ఈ సప్తాహం కార్యక్రమానికి సెంట్రల్ యూనివర్సిటీ, సంస్కృత యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ యూనివర్సిటీ వారు మేము అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారు. వారికి కూడా మేము పత్రికా ముఖంగాను, మీడియా ముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే సమయంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో 500 కోట్లతో వారు ఒక కార్యక్రమం తీసుకున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి అమరావతిలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ సెంట్రల్ యూనివర్సిటీకి వాళ్ళు ఒక 100 పడకల హాస్పిటల్, ఆయుర్వేదిక్ హాస్పిటల్, అదేవిధంగా దానికి సంబంధించి మరి 40,000 మంది విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకొని కూడా ఆ సంస్కృత యూనివర్సిటీలో వాళ్ళు BA, BEd లేదా ఆచార్య, శాస్త్రి ఈ విధంగా చెప్పుకుంటారు. ఆ విధంగా రాబోయే రోజుల్లో 40,000 మంది విద్యార్థుల్ని ప్రతి ఏటా తయారు చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొని యూనివర్సిటీ అక్కడ వ్యవస్థాపన చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా 100 ఎకరాల భూమి అడిగితే ఇటీవల ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మరి ఆ భూమిని ఇవ్వమని కోరాము. తద్వారా సంస్కృత వ్యాప్తికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ వారు మాకు చెప్పిన సూచన మేరకు 18 క్షేత్రాలు ఉన్నాయి వారి దగ్గర. ఆ 18 క్షేత్రాలకు సంబంధించిన అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కొన్నిటికి 50 లక్షలు, కొన్నిటికి 30 లక్షలు ఇట్లా ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రోగ్రాం కూడా మాకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దానికి వారు మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా భారతీయ భాషా సమితి అనేది ఒకటి ఉంది. ఆ భారతీయ భాషా సమితి దేశంలో 22 భాషలకు సంబంధించి భారతీయ భాషా సమితి నిధులు ఇస్తుంటుంది. ఆ నిధులు ఇచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా, విజయవాడలో కూడా త్వరలో ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమం ద్వారా ఏకరూప పదాలు, భారతదేశం మొత్తం మీద ఉండే అన్ని భాషల్లో ఒకే పదాలు ఏవి ఉన్నాయో వాటన్నిటికీ ఈ శాస్త్రీయ పదజాలంతో ఏవి ఉన్నాయనే దగ్గర వర్క్షాప్ కూడా కండక్ట్ చేయాలని వారు సూచన చేశారు. నిధులు కూడా వాళ్ళు మంజూరు చేస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మేము తీసుకెళ్తున్నాం. 20 తారీఖు గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో నైపుణ్యం, తెలుగు భాష వ్యాప్తి కోసం పనిచేసిన వాళ్ళు, అందులో పరిశోధన చేసిన వాళ్ళు, అందులో వ్యాకరణం కోసం పరిశోధన చేసిన వాళ్ళు, అందులో సాహిత్యము, ఇతర కవిత్వము, ఇతర ప్రక్రియల్లో కూడా ఎవరైతే నిష్ణాతులు జీవితకాలం కష్టపడ్డారో
వాళ్ళందరికీ కూడా గిడుగు రామూర్తి పేరుతో ప్రతిభా అవార్డులు ఇవ్వడానికి కోసం తెలుగు అకాడమీ సంకల్పించింది. ఇది కూడా విజయవాడలో జరగబోతుంది. అంటే రాబోయే రోజుల్లో తెలుగు సంస్కృతం రెండు కళ్ళుగా చూసుకొని ఈ భాష వ్యాప్తి కోసం పనిచేయాలనేది మా ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అదనపు నిధులు అడుగుతున్నాం. ఇటీవల తమిళనాడుకి వెళ్ళినప్పుడు తమిళనాడులో 40 దేశాల వాళ్ళకి వాళ్ళు తమిళ్ నేర్పించే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఇదే పద్ధతిలో నేను లోకేష్ గారిని కూడా చేద్దామంటే ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు. ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగారు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి లోకేష్ గారికి కూడా సబ్మిట్ చేశాను. దరిదాపు ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో ఆ తెలుగు వాళ్ళకి తెలుగు నేర్పించడం కోసం ఏదైతే ఉందో వర్చువల్ అకాడమీ తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా వర్చువల్ అకాడమీ పెట్టాలనేది మా సంకల్పం. ఆ మేరకు ముందుకెళ్తున్నాం. ఇప్పుడు కూడా నేనేమంటానంటే విశాఖపట్నంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు మాకు ఎక్కడెక్కడన్నా స్థలం కేటాయిస్తే శాశ్వత ప్రాతిపదిక మీద కూడా బిల్డింగ్ నిర్మాణం చేసుకుంటాం. మేము తిరుపతిలో అక్కడున్న టీటీడీ వాళ్ళని అక్కడుండే ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు కూడా ల్యాండ్ అడిగాం. అక్కడ కూడా బిల్డింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా శాశ్వతమైన నిర్మాణాలు ఉంటే రాబోయే రోజుల్లో అకాడమీకి ఆదాయం సమకూర్చడమే కాకుండా విద్యార్థులకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆ పుస్తకాల పంపిణీ అనేది సక్రమంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పటికే దరిదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు 60 కోట్ల పైనే రావాలి డబ్బులు. అవి సమగ్ర శిక్ష అభియాన్ నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినాయి. అవి వెంటనే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ గారికి రాసిన లేఖని మీడియా ముందు చూపిస్తున్నాను. అదేవిధంగా సంస్కృత సప్తాహానికి సంబంధించిన కార్యక్రమం కూడా ఇది కూడా పత్రికంగా నేను అది కూడా వెంటనే నేను కూడా మీడియా మిత్రులకు ఏం చెప్తున్నానంటే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడ మాకు స్థలం కేటాయిస్తే శాశ్వత నిర్మాణం చేసుకునే దిశగా ముందుకెళ్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో అకాడమీ అభివృద్ధి కోసం అన్ని యూనివర్సిటీల నుంచి కూడా అంటే వాస్తవానికి అకాడమీకి ఆల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ బోర్డు మెంబర్స్గా ఉంటారు. అంటే ఆ బోర్డు మెంబర్స్గా ఉన్న ఈ అకాడమీని అభివృద్ధి చేయడం కూడా వైస్ ఛాన్సలర్స్ కూడా బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. నా కారులో సప్తాహం ఎస్ ఈ సమస్య అనేది వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఒక దశాబ్దాల తరబడి పనిచేస్తున్న వాళ్ళు వారిని టైం స్కేల్ ఇవ్వడం కోసం నేనైతే పాజిటివ్గా రియాక్ట్ అయ్యాను. గతంలో బోర్డులో కూడా పెట్టడం జరిగింది. అయితే విషయం వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు వెళ్ళడం తప్పులేదు. కాబట్టి ఆ కోర్టు సంబంధించిన వివాదం సమసిపోయిన తర్వాత ఆ సమస్య పరిష్కారం చేయడం అనేది ఒక మార్గం, లేదు కోర్టు ద్వారా డైరెక్షన్తో చేయడం అనేది ఒక మార్గం. నేనైతే ఆ కేసు విత్డ్రా చేసుకుంటే యాజ్ ఏ చైర్మన్గా నేను ఏం చేయాలో చేయడానికి సిద్ధంగా ఉంటాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అకాడమీ నుంచి అనేక పుస్తకాలు వేస్తాం. ఆ బుక్ టీం అకాడమీలో ఈ ఒక్కరోజు వేసేది కాదు, అనేక పుస్తకాలు వేసాం. మోనోగ్రాఫ్స్ గత 70 ఏళ్ళుగా సాహిత్యం రాసిన అనేక మంది ఉన్నారు. కవులు, కళాకారులు, రచయితలు చాలామంది ఉన్నారు. వారికి సంబంధించిన పుస్తకాలు శ్రీశ్రీ కావచ్చు, చలం కావచ్చు, కాళీపంట రామారావు కావచ్చు, చాగంటి సోమేశ్వర్ కావచ్చు, వీరు రాసిన పుస్తకాలు గత 60 ఏళ్ళ క్రితం ఏమి రాశారో ఆ పుస్తకాలని మళ్ళీ తిరిగి రీప్రింట్ చేసే అవకాశం ఉంది. ఆ కార్యాచరణగా కూడా మేము తీసుకొని ముందుకెళ్తాం. నేను ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సంస్కృత తెలుగు అకాడమీ అనేది వ్యాపారం చేసుకునే ఆర్గనైజేషన్ మాత్రమే కాదు, దీంట్లో వచ్చే ఆదాయం ఉద్యోగులకు సంబంధించి కొంత లైఫ్ సంబంధించి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళంతా సర్వీస్ చేస్తున్నారు, అనేక ప్రాంతాల్లో సర్వీస్ చేస్తున్నారు. ఆ సర్వీస్ని మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా మా సహకారం 100% అందుతుంది. ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే అకాడమీకి సంబంధించి నిధుల పెంపుదల అనేది
నిధులు అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు రాని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో తెలుగు భాష వ్యాప్తి కోసం కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది, తెలుగు అకాడమీ. కాబట్టి భాషా వ్యాప్తి కోసం పనిచేసే క్రమంలో ఈరోజు తెలుగు భాష ఏ విధంగా ఉందంటే అంతరించిపోయే ఒక డైనోసార్ లాగా ఉంది. సప్తాహం నేను చెప్తాను. విదేశాల్లో ఉన్న తెలుగు వారు తెలుగు నేర్చుకోమంటారు, మన రాష్ట్రంలో ఉన్న పిల్లలకి తెలుగు రావడం లేదు. అది చెప్పబోతున్నా. అసలు ఈ కాన్వెంట్లో అసలు తెలుగే నేర్పడం లేదు. అది చెప్పబోతున్నా. వాస్తవానికి అసలు మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో 80% దేశాల్లో వాళ్ళ మాతృభాష విద్యాబోధన జరుగుతుంది. మనం మాత్రం మన ఇంగ్లీషు పరభాష వ్యామోహంలో పడిపోయి మాతృభాషను మనమే చంపేసుకున్నాం. వాస్తవానికి నాతో సహా మనందరం హంతకులమే భాషను చంపడంలో. మీరు మీ పిల్లల్ని తెలుగు మీడియం చేయడం లేదు, మేము చేయడం లేదు. మనం ఆంగ్ల భాష వ్యామోహాలు కొట్టుకుపోతున్నాం. ప్రపంచంలో 4000 భాషలు ఉన్నాయి. భారతదేశం 400 భాషలు లిపితో ఉన్నాయి. భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో తెలుగు ఒకటి. ఈరోజు తెలుగు పరిస్థితి అంటే తెలుగు అనేది 90% పాఠశాల లేని పరిస్థితిలో ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే మనకి ఉద్యోగాల కోసం కొన్ని కార్పొరేట్ కళాశాలలు లేకపోతే కార్పొరేట్ విద్యలోకి ఆ ప్రభావంలోకి పడిపోయి మన మాతృభాషను మనం నిర్లక్ష్యం చేసాం. మనం వాస్తవానికి ఇక్కడి నుంచి మనం అమెరికా పోయినా లేకపోతే ఇంకే దేశానికి పోయినా ఎవరంటే అడగడానికి చెప్పడానికి ఏముందంటే మన భాష మన ఆత్మగౌరవానికి ప్రతీక, మన అస్తిత్వం. కాబట్టి మన అస్తిత్వం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీడియా మిత్రులు కూడా భాషా వ్యాప్తి కోసం ఖచ్చితంగా పనిచేస్తే మరింత ఫలితాలు వస్తాయి. అందుకని నేను ఒక భాషా ప్రేమికుడిగా, నేను ఒక రచయితగా కూడా అనేక 400 పైన కథలు రాశాను, ఒక 40 దాకా నవల్స్ రాశాను. నేనేమంటానంటే సాహిత్యం అనేది ఖచ్చితంగా సమాజాన్ని ముందుకు నడిపేది. ఇక్కడే ఉన్న శ్రీకాకుళంలో మన కాళీపటి రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన రాసిన యజ్ఞం కథ అప్పట్లో భూస్వామ్య వ్యవస్థ మీద ఒక తిరుగుబాటు, అంటే భూమి లేకపోతే పేదవాడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎంత దయనీయంగా ఉంటుందనేది మనం చూపిస్తూ ఆ రోజు రాసిన యజ్ఞం కథ ఇప్పటికి కూడా సజీవంగా ఉంది. ఇప్పటికి కూడా భూమి కోల్పోయిన వారు లేకపోతే భూమి లేని వాళ్ళు విలిపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రపంచ స్థాయి కథ గాలివాన కథ పాల్గొన పద్మరాజు, మనుషుల అభిజాత్యం, ఈగో, అహంభావం ఇవన్నీ కూడా ఏంటంటే కష్టకాలంలో దూజిబింజల్లాగా ఎగిరిపోతాయని గాలివాన కథ ద్వారా మనకి ఆయన ఒక సందేశం ఇచ్చారు. అంటే ఇటువంటి అంతా కూడా మనకి సాహిత్యం ద్వారా వస్తుంది. అసలు భాష చనిపోయిన తర్వాత సాహిత్యం ఎలా పుడుతుంది? అందుకని ఏం చేస్తున్నారంటే చాలా దేశాల్లో వాళ్ళ మాతృభాషను బతికించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు మీరు రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, చైనా కావచ్చు, ఈ దేశాల్లో వాళ్ళ మాతృభాషలోనూ చదువుకుంటున్నారు. మన భారతదేశంలో కూడా 1984 వరకు కూడా ఫిజిక్స్ కూడా మన తెలుగులో బోధించుకున్నాం. అంటే అన్నీ కూడా ఈ శాస్త్ర సాంకేతిక ఆ టెర్మినాలజీ అనేది లేదనుకుంటున్నారు కదా. అందుకే నేను చెప్పే భారతీయ భాషా సమితి ఏం చేస్తుందంటే ఒక భాష నుంచి ఇంకొక భాష ఏ పదాలు ఎల్లున్నాయి, ఏ విధంగా భాష వ్యాప్తి జరిగిందని దగ్గర వాళ్ళు ఒక ఏకరూప పదాలతో ఒక వర్క్షాప్ పెడుతున్నారు. ఆ వర్క్షాప్ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో నా పీరియడ్లో నేను దాన్ని డెవలప్ చేయడం కోసం భాషని, తెలుగు భాషని మన మాతృభాష కాబట్టి మేము దాన్ని కాపాడతాం. జాతీయ సమైక్యతకు ఉపయోగపడుతుంది కాబట్టి సంస్కృత భాష కూడా మాకు 2 కళ్ళుగా చేసుకొని మేము ముందుకెళ్తాం.